అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఒక పాట పాడుకుందాం.
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఆరాధన. పరిశుద్ధమైన ఎల్లో కలర్ ఉంటుంది, ఎక్కువ తగ్గించా ఎల్లో కలర్ పెట్టేసి దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వినటానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ఘనమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని సహాయంతో కొద్దిసేపు
ఆరాధించడంలోనూ ప్రార్థించడంలోనూ ప్రభు సహాయం కోరట్లోనూ దేవుడు చెప్పిన కృపకై ప్రభువుని బట్టి ఎంతగానో మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు నా మనలో పెట్టిన కొన్ని తలంపులు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలు దయచేసి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతున్నాను, ఆలకించండి. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పిద్దామని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకున్నట్టుకైనాను 200 ధ్యానారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మనతో చెప్తున్న మాటలు మనం ఆలకిస్తే ప్రత్యేకమైన రీతిలో మనం ఆశీర్వదించబడతాం. యేసు క్రీస్తు ప్రభు గుర్తించిన శిష్యులలో యేసు క్రీస్తు ప్రభు గుర్తించిన వారిలో ఫిలిప్పు చాలా ప్రాముఖ్యమైన వాడు. చూడండి అక్కడ 6వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పిద్దామని ఫిలిప్పును అడిగాను. జాగ్రత్తగా వినండి. రాత్రికాల సమయంలో యేసు క్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని గుర్తించాలి అంటే ఆ వ్యక్తి ఒక బాధ్యత కలిగిన వాడై ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మందిలో ప్రభు ఫిలిప్పును అడుగుతున్నాడు. ఏమో తెలుసా, ఇంతమంది ఉన్నారు కదా, వారు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పిద్దామని ఫిలిప్పును అడిగాను. ఒక పని మనం ఎవరికైనా చెప్పామనుకోండి, అది బాధ్యత కలిగిన వారికి మాత్రమే మనం చెప్పగలుగుతాం. ఒకవేళ బాధ్యత పని చెప్పిన వారు చేయలేరు. యేసు క్రీస్తు ప్రభు దేవుడు అండి. ఈజ్ ద గాడ్. 100% ఈజ్ ఎ గాడ్, 100% ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. 100% యేసు క్రీస్తు ప్రభు దేవుడు, 100% యేసు క్రీస్తు ప్రభు మానవుడు. ఈరోజు దేవుని మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభు తన పరిచర్య చేస్తున్న కాలంలో తాను పచ్చిక మీద బోధిస్తున్నప్పుడు అనేకులు అక్కడ వచ్చి కూర్చున్నారు. ధన్యతల గురించి చెప్పాడు. అనేక విషయాలు యేసు క్రీస్తు ప్రభు వారికి బోధించాడు. అప్పటికి 3 దినాలు అవుతుంది. బహు ఆకలితో ప్రజలున్నారు. వారి ఆకలి తీర్చడానికి వారికి ఆహారం అవసరం అని గుర్తెరిగిన యేసు క్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను పేతురును గుర్తించి ఫిలిప్పును గుర్తించి ఒక మాట అంటాడు. చూడండి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పిద్దామని ఫిలిప్పును అడిగాను. నేను కూడా ఒక సంఘానికి కాపరిగా ఉన్నాను. ఏదైనా ఒక విషయాన్ని ఎవరినైనా అడగాలి అంటే ఆ వ్యక్తి బాధ్యత కలిగిన వాడు, భారం కలిగిన వాడు అయితేనే ఆ వ్యక్తికి నేనేదైనా పరీక్ష చెప్పగలుగుతా, ఆ వ్యక్తి నుంచి ఏదైనా సలహా నేను కోరగలుగుతా. యేసు క్రీస్తు ప్రభు ఫిలిప్పు దగ్గర ఆ బాధ్యత, ఆ భారము కలిగిన వ్యక్తి కనుకనే యేసు క్రీస్తు ప్రభు ఫిలిప్పును అడుగుతాడు, ఎంతమందికి మనం ఆహారం పెట్టాలి. ఈరోజు ఆలోచించండి సోదరుడా,
యేసు క్రీస్తు ప్రభువుని గుర్తించాలి అంటే ఆయన దృష్టిలో యూ షుడ్ బి ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. అలాంటి వ్యక్తులనే యేసుక్రీస్తు ప్రభు గుర్తించాడు. ఈరోజు ఆలోచించండి, నీ సంఘము పట్ల నీకు ఒక బాధ్యత ఉందా? నీ సేవకుని పట్ల నీకు ఒక బాధ్యత ఉందా? నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు ఒక బాధ్యత ఉందా? డూ యు హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ? ఏదైనా బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండుంటావా? బాధ్యత కలిగిన వాడు అందరి చేత గుర్తింపబడతాడు. అన్నిటికంటే ముఖ్యం, అందరి చేత గుర్తించబడటం పక్కన పెడితే ప్రభు చేత గుర్తించబడతాడు. ఈరోజు నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు గుర్తించాలి అంటే సంఘము పట్ల బాధ్యత, సేవకుని పట్ల బాధ్యత, పరిచర్య పట్ల బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా ఉండగలుగుతున్నావా? అలాంటి వ్యక్తులనే గుర్తిస్తాడు. ఈ భయంకరమైన దినాల్లో, ఈ లాక్డౌన్ డేస్ లో మోర్ దెన్ 2 months, ఇప్పటికీ 60 నెలలు గతించిపోతుంది, 60 రోజులు గతించిపోతుంది, 60 రోజులు గతించిపోతుంది. నీకు నీ సంఘం పట్ల బాధ్యత ఏమైనా ఉందా? నీ సేవకుని పట్ల నువ్వు ఏమైనా బాధ్యత కలిగి ఉండగలుగుతున్నావా? ఫిలిప్పు బాధ్యత కలిగిన వాడు కనుకనే 5,000 మందికి ఆహారం పెట్టడానికి ఫిలిప్పు వీరికి భోజనం ఎలా పెడదాము అని చెప్పాడు. ఏం చేయాలన్నది ఆయన నిర్ణయించుకుంటాడు. కానీ ఆ నిర్ణయానికి ముందు యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చాడు. ఆలోచించండి, ఎవరి ఫిలిప్ అసలు? ఎవరి ఫిలిప్? ఒకసారి చూడండి, ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయము 43 వచ్చిన చూడండి. మరణాడు ఆయన గలిలయకు వెళ్ళగొని ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. జాగ్రత్తగా వినండి. అసలు యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్పును నన్ను వెంబడించమన్నాడు. అసలు ఫిలిప్ గురించి ఉన్న 3 విషయాలు ఈ రాత్రి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఫిలిప్ ఒక బాధ్యత కలిగిన వాడు. ఇట్స్ ఎ రెస్పాన్సిబుల్ డిసైపుల్. ఒక బాధ్యత కలిగిన వాడు. దేవుడు నిన్ను గుర్తించగలగాలి అంటే నీ దగ్గర బాధ్యత అవసరం. వాస్తవానికి ఫిలిప్పు అప్పటికి యోహాను దగ్గర ఫిలిప్పు అంద్రేయ. ఎవరు ఈ అంద్రేయ? పేతురు యొక్క సహోదరుడు. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యుల్లో పేతురు అంద్రేయ అన్నదమ్ములు, యోహాను యాకోబు అన్నదమ్ములు. వాస్తవానికి మొదట ఫిలిప్పు అంద్రేయ ఇద్దరు కూడా యోహానుతో ఉండేవారు. దే ఆర్ ద డిసైపుల్ విత్ జాన్. యోహానుతో కూడా ఉండేవారు. అయితే ఎప్పుడైతే యోహాను ఇదిగో నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు అని చెప్పాడో వెంటనే అంద్రేయ ఇక నుంచి యోహానును పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం జరిగింది. కానీ ఫిలిప్పు సందిగ్ధంలో ఉన్నాడు. నేను ఎవరిని వెంబడించాలి అని సందిగ్ధంలో ఉన్నప్పుడు చూడండి 43 మరణాడు ఆయన గలిలయకు వెళ్ళగొని ఫిలిప్పును కనుగొని, యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్పును కనుగొన్నాడు. నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఎన్నిక చేయబడిన వాడు, గుర్తించబడిన వాడు. ఈరోజు దేవుడు పిల్లలారా, దేవుని ద్వారా ఏదైనా ఒక గుర్తింపు కలిగి ఉండగలుగుతున్నావా? యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో ఆ 12 మంది శిష్యుల్లో గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఫిలిప్పు జీవించగలిగాడు. నీ సేవకుడు
నేను గుర్తించగలిగిన ఒక విశ్వాసంగా ఉండగలుగుతున్నావా? ఒక బాధ్యత నీకు సంఘం పట్ల, సేవకుని పట్ల, పరిచర్య పట్ల ఆ భారం కలిగి ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వచ్చునని వాక్యం సెలవిస్తుంది. నీ సంఘములో నమ్మకంగా లేకుండా, నీ పరిచర్యలో నమ్మకంగా లేకుండా, నీ దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా లేకుండా, నీ సేవకుని దగ్గర నువ్వు నమ్మకంగా లేకుండా ఎలా దీవించబడగలుగుతావు? నీవెలా గుర్తింపును పొందగలుగుతావు? ఎలాగో హెచ్చింపుదల నీ జీవితంలో పొందగలుగుతావు? ఆలోచించు ఒకసారి. యు షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్. నీ ఒక బాధ్యత కలిగిన వాడిగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు భూమి మీద జీవించిన ఆ దినాల్లో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా బాధ్యత ఉంది. విశ్వాసుల పట్ల ఆయనకు ఒక బాధ్యత ఉంది. తన దగ్గర ఉన్న శిష్యుల పట్ల బాధ్యత ఉంది. అంతెందుకు తనను కన్న తల్లి పట్ల బాధ్యత కలిగి తాను సిలువ మీద ఉండి కూడా మరణిస్తూ కూడా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఆ తల్లిని యోహానుకు అప్పగించాడు. యోహానుకు అమ్మ ఇదిగో, యోహాను ఇదిగో నీ తల్లి అని చెప్పి అప్పగించాడు. ఈరోజు కుటుంబం పట్ల ఒక బాధ్యత కావచ్చు, సంఘము పట్ల బాధ్యత కావచ్చు, తల్లిదండ్రుల పట్ల ఒక బాధ్యత కావచ్చు. ఒకవేళ నీ బాధ్యతను విస్మరించే వ్యక్తిగా ఉంటే ఎక్కడ గుర్తింపును పొందగలుగుతావు? నీ జీవితంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండలేకపోతే గుర్తింపును పొందలే. కొన్ని సందర్భాల్లో నాకు బాగా జ్ఞాపకం. మా అన్నయ్య కానీ నేను కానీ ఎప్పుడైనా ఏంటో తెలియని సందర్భంలో మా ఇంట్లో ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మా అమ్మ మా కొరకు సిద్ధం చేయాల్సిన భోజనం సిద్ధం చేసేది కాదు. ఎందుకంటే మేము ఒక్కొక్కసారి బాధ్యతాహీనులుగా ఉన్నప్పుడు, అంటే ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ప్రతి కుటుంబంలో ఇదే పరిస్థితి. వాడు ఎప్పుడు వస్తాడో తెలియనప్పుడు, వాడు ఏ టైంకి వస్తాడో తెలియనప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని గుర్తించగలుగుతారా? గుర్తించలేరు కదా. సంఘంలో కూడా నువ్వు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటావే. నాకు తెలిసి 3 సార్లు వస్తావు. ఒకటి క్రిస్మస్, ఒకటి గుడ్ ఫ్రైడే, ఒకటి ఈస్టర్. అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటావు. బాధ్యత నీ దగ్గర లేదు. దేవుడు నేను ఎలా గుర్తించగలుగుతారు? యేసు క్రీస్తు ప్రభు ఫిలిప్పును గుర్తించడానికి ఉన్న మొదటి లక్షణం తన నమ్మకమైన వాడు, విధేయతలు కలిగిన వాడు. యేసు క్రీస్తు ప్రభు పిలిచిన వెంటనే యేసు క్రీస్తు ప్రభుని వెంబడించాడు. నీ దగ్గర విధేయత ఉండాలి. ఈ భూమి మీద నువ్వు విధేయతను చూపించవలసిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకటి, దేవుని నమ్ముకోండి మీరు స్థిరపరచబడదు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి మీరు కృతార్థులవుతారు. అంటే ఆయన సేవకులను, ఆయన ప్రవక్తలను నమ్మితే వారి ద్వారా నువ్వు మేలును పొందుతావు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నప్పుడు సహోదరి సహోదరుడా, దేవుని యొద్ద నుంచి ఏదైనా మేలును పొందాలి అంటే, దేవుడు గుర్తించేటట్టుగా నీ జీవితం ఉండాలి అంటే విధేయత నీకు అవసరం, బాధ్యత నీకు అవసరం. మా కేవలం దేవుడు మాత్రమే నేను గుర్తించడం కాదు, మనుషులు కూడా నేను గుర్తిస్తాను. చూడండి 12వ అధ్యాయం John chapter 12. యోహాను స్వార్త, ఇదే యోహాను స్వార్త 12వ అధ్యాయం ఒకసారి చూడండి. 20వ వచనం. ఆ పండుగలలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉన్నారు. వారు గలిలయలోని బెత్సెదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము. గ్రీసు దేశం నుంచి వచ్చేవారు జ్ఞానులు, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు యేసు క్రీస్తు ప్రభువును ఆరాధించడానికి కొద్దిమంది జ్ఞానులు వచ్చారు. దే ఆర్ వెరీ నాలెడ్జ్ పర్సన్స్. జ్ఞానం కలిగిన వారు, ప్రతిభావంతులు. అలాంటి వారు వచ్చి ఎవరిని అడుగుతున్నారు తెలుసా? ఫిలిప్పు దగ్గరికి వచ్చి, అయ్యా మేము యేసు క్రీస్తు ప్రభువును ఆరాధించమని వచ్చాము, మేము యేసును చూడగోరుచున్నాము. అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పాను. అంద్రేయ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పారు. ఎందుకు? నేరుగా యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తే అయిపోద్ది. లేకపోతే ఇంకా అక్కడ 12 మంది మన బాధలు పంచుకోవాలని అనిపించదు. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. నువ్వు ఎలా ఉంటున్నావు అన్నది నీ ముఖం అర్థమైపోద్ది. నీ ముఖాన్ని బట్టి
నీ మనసు ఎలా ఉందో చెప్పచ్చు అంటాడు ఒక ఆయన. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. నీ మనసు ఎలా ఉందో, నీ తలంపులు ఎలా ఉన్నాయో, నీ ముఖ కవళికలను బట్టి, నీ ముఖ రూపమును బట్టి చెప్పచ్చు అంట. ఎందుకు ఆ 12 మంది శిష్యులలో ఫిలిప్పు ప్రత్యేకమైన వారు. వారు వచ్చిన వారు వారి పరిస్థితిని ఫిలిప్పుతో చెప్పి, అయ్యా మేము యేసును చూడాలని వచ్చాం, ఆయన కొంచెం మాకు చూపిస్తావా, ఆయన కొంచెం చెప్తావా? రెండవ విషయం, మొదటిది ఫిలిప్పు బాధ్యత కలిగిన వాడు. రెండవది ఇతరులకు యేసు క్రీస్తు ప్రభువును చూపించేవాడు, పరిచయం చేయవాడు. ఈరోజు యేసు క్రీస్తును కలిగిన నీవు ఇతరులకు యేసును చూపించగలిగిన వ్యక్తిగా ఉండగలుగుతున్నావా? ఎవరైనా నీ దగ్గరకు వచ్చి వారి పరిస్థితులు నీతో చెప్పుకోగలుగుతున్నారా? కొద్దిసేపు క్రితం ఒక సహోదరు నాతో చాట్ చేసింది. ఆ సహోదరి పేరు సౌజన్య. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తుందేమో నాకు తెలియదు. యాక్చువల్లీ అనేక విషయాలు నాతో చెప్పుకుంది. ఎలా తెలుసు అంటే, ఇలాగ ఫేస్బుక్ ద్వారా దేవుని వాక్యాన్ని వినటం ద్వారా. ఎన్ని విషయాలు చెప్పిందో తెలుసా? అన్న నా ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేయండి, ఒక అక్కగారు అనారోగ్యంతో ఉంటారు ప్రార్థన చేయండి, ఒక అక్క వివాహం కొరకు ప్రార్థన చేయండి, ఇంట్లో ఉన్న పరిస్థితులని చాలా పరిస్థితులు చెప్పినప్పుడు తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పారు. ఎందుకు ఒక వ్యక్తితో మన పరిస్థితులు చెప్పుకోవాలనిపిస్తుంది అంటే, ఆ వ్యక్తి మనల్ని అర్థం చేసుకోగలడు, ఆ వ్యక్తి మనల్ని ప్రేమించగలడు, ఆ వ్యక్తి దేవునిలో మనల్ని బలపరచగలడు అనుకున్న వారికి మాత్రమే ఈ పరిస్థితులు చెప్తారు. నువ్వే ఆత్మీయంగా లేకపోతే, నీ దగ్గర ఆత్మీయత లేకపోతే, నీ దగ్గర ఆత్మీయ ఫిలిప్పు దగ్గర ప్రత్యేకమైన ప్రజలు వారి బాధలను చెప్పుకోవాలి. నాకు అర్థం కాని విషయం, యేసయ్య వచ్చి ఆయనతోనే చెప్తున్నాడు, అందరూ వచ్చి కూడా ఆయనతోనే చెప్తున్నారు. అంటే ఏంటి అక్కడ ఉన్న ఉద్దేశం అంటే, ఫిలిప్పు తన జీవితంలో ఒక ప్రత్యేకతను, ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నాడు. ఆలోచించండి, ఇతరులు ఎప్పుడైనా నీతో వారి విషయాలు, పర్సనల్ విషయాలు, వారి బాధలు, వారి పరిస్థితులు షేర్ చేసుకునేంత పరిణితి కలిగిన ఆత్మీయ జీవితాన్ని జీవించగలుగుతున్నావా? వారి బాధలు, వారి వేదనలు, వారి మనోదుఖాలు మనస్సు తెరిచి, అయ్యా నేను యేసుని కలుసుకోవాలనుకుంటున్నాను, ఆ యేసుని నాకు పరిచయం చేస్తావా? ఎప్పుడైనా యేసు క్రీస్తు ప్రభువును చూడగోరిన వారికి యేసు క్రీస్తు ప్రభువును నీలో చూపించగలిగిన వ్యక్తిగా ఉండగలుగుతున్నావా? బైబిల్ సెలవిస్తుంది, భక్తుడు సెలవిస్తాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఈ రాత్రి యు షుడ్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. మనస్సు, ఆ ప్రేమ, ఆ జీవితంలో కలిగి ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువును చూడటానికి వచ్చానండి. చూడండి, they came all the way from very far away, బహు దూరం నుంచి యేసు క్రీస్తు ప్రభువును చూడటం కోసం వచ్చామయ్యా. వాళ్ళు చూడటం కోసం వచ్చారు, కానీ చూపించడానికి ముందు అడుగులు వేసేవాడు ఫిలిప్పు సహోదరుడా. ఈరోజు నీ జీవితం ద్వారా ఎంతమందికి క్రీస్తును చూపించగలుగుతున్నావు? నీ కుటుంబంలో క్రీస్తుని చూపించగలుగుతున్నావా? ఈరోజు బహుశా ఈ కార్యక్రమాన్ని చూస్తూ మీతో అడుగుతున్నా, ఒక భారీగా ఉన్నావు, నీ పిల్లలకు, నీ అత్తమామలకు, నీ తల్లిదండ్రులకు, నీ సహోదరులకు, నీ తోబుట్టులకు, నీ తోటి కోడలకు, నీ ఆడపడుచుకు, నీ మరిదికి, నీ బావుకు, నీ కుటుంబంలో నీ వారికి క్రీస్తును చూపించలేని నీ సహాయ స్థితిలో ఈ భక్తులు కలిగి జీవిస్తున్నాను. ఆలోచించు సహోదరుడా, ఫిలిప్పు కోసం ఇదిగోండి యేసు క్రీస్తు ప్రభువును చూడటానికి వచ్చిన వారు ఫిలిప్పు దగ్గరికి వచ్చాయా, దూరం నుంచి మేము యేసు క్రీస్తు ప్రభువును చూడకూర్చున్నాం, రండి చూపిస్తానని చెప్పాడు. అన్ని ఫిలిప్పు వచ్చి అందరితో చెప్పాను, అందరూ ఫిలిప్పు చేస్తూ చెప్పాను. అందుకు యేసు వారితో